శివగామి ఇంట్లో ఉన్న అమ్మాయి దుష్టశక్తి అని తెలిసి ఆ అమ్మాయి చాలా మంచిది అని ఎందుకు చెప్పాను? నా ఆలోచనను తన ఆధీనంలోకి తీసుకుని నా చేత తనకు అనుకూలంగా మాట్లాడించిందా? ఆ శక్తి ఏంటి? ఆ శక్తిని దాటుకుని నిజం చెప్పాలనుకున్నా ఎందుకు చెప్పలేకపోయాను? అమ్మా భైరవీదేవి, నిన్ను కొలిచే భక్తుల ఇల్లది. ఏదో పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఆ ఇంట్లోకి దుష్టశక్తే శ్రేయోభిలాషిలాగా చేరింది. ఆ కుటుంబాన్ని కాపాడవలసింది నువ్వే తల్లి. నిహారిక, ఆత్మలకి విముక్తి కలిగించావా? ఆ గురువాది, ఇప్పుడు ఆత్మ నాలో ప్రవేశించింది. నా శక్తి మరింత పెరిగింది. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు. నీ వల్లే నా కల నెరవేరే అవకాశం కనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది గురు. త్వరలోనే ఆ శివగామి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. శివగామి జీవితాన్ని హతలాకుతలం చేస్తాను. ఆ శివగామి ఇప్పటికే సమస్యల్లో ఇరుక్కుంది. అర్జున్తో విభేదాల్లో ఉంది. దాన్ని మరింతగా నువ్వే పెంచాలి. శివగామికి దూరమయ్యి అర్జున్ నీకు దగ్గరవ్వాలి. మనం ఇంకా సగం దూరంలోనే ఉన్నాం. తీరం చేరాలంటే మరింత సమయం పడుతుంది. అది నేను చూసుకుంటాను. గురు, అది చెప్పండి, ఏం చెయ్యాలి? నేను ఒక జార్ పంపిస్తాను. అందులో ఒక తేలుంటుంది. దాని పేరు డెత్ స్టాల్కర్. అత్యంత విషపూరితమైనది. దాన్ని ఉత్తరాఫ్రికా నుంచి తెప్పించాను. అది ప్రాణాలు తీయదు, కానీ ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చేలా చేయగలదు. బాడీ అంతా ప్యారలైజ్ చేయగలదు. జ్వరం, అలసట కలిగేలా చెయ్యగలదు. దాన్ని ఉపయోగించుకొని నువ్వు అర్జున్కి దగ్గరవ్వాలి. అర్థమైంది గురు. అది కర్ర విరక్కూడదు, పాము చావకూడదు, అంతే కదా? అవును, దాన్ని నీకు పంపిస్తాను. నేను చూసుకుంటాను. అన్నట్టు ఆ భైరవీదేవి పూజారి ఇంటికి వచ్చాడు. నా గురించి అతనికి తెలిసినట్టుంది. కానీ నేను ఆయన ఆలోచనల్ని వశపరుచుకొని ఆయన నోటి ద్వారానే నేను మంచి అమ్మాయిని అని చెప్పించాను. ఆయనతో జాగ్రత్త. చాలా పవర్ఫుల్, శక్తివంతమైన పూజారి. ఆయన నీ గురించి పసిగడితే ప్రమాదం. ఆయన ఏమీ చెయ్యలేడు. చెయ్యాలనే ఆలోచన కూడా చెయ్యలేడు. సరే, నువ్వు వెంటనే వెళ్ళి పని మొదలుపెట్టు. ప్రణామం.
అయ్యగారు నొప్పి. ఏమైంది అయ్యగారు? అర్జున్ ఏమైంది? ఏమైంది అయ్యగారు? అయ్యో బూట్లు కాలు తీయండి అయ్యగారు, నొప్పి. బూట్లు తీయండి అయ్యా. నేను తీస్తాను. ఆ, ఏంటిది? తేలు. అయ్యో, ఇది డెత్ స్టాల్కర్ అనే తేలు. చాలా డేంజరస్. అవునా అమ్మా? హాస్పిటల్కి తీసుకెళ్దామమ్మా. ఫోన్ తీసుకొస్తాను. మీరేం కంగారు పడకండి, ఇంట్లోనే దీనికి మందు వేయొచ్చు. మీరు రండి, లోపలికి వెళ్దాం. మెల్లిగా. హాస్పిటల్కి ఫోన్ చేయండి అమ్మా. వద్దు, నేను ఇక్కడే చూసుకుంటాను. మీరు రండి. జాగ్రత్త గారు. అయ్యో లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, నొప్పి బాగా ఉందా? కాలంతా లాగేస్తున్నట్టుగా ఉంది. లక్ష్మమ్మ, నువ్వు వెళ్ళి ఒక చాక్ పీస్ తీసుకునిరా. అలాగే. ఇదిగోండి. లక్ష్మమ్మ, నువ్వు వెళ్ళి పుదీనా తీసుకురా. కొంచెం పేస్ట్ చేసి తీసుకురా. అలాగేనమ్మా. చూడండి,